నానా నువ్వు తమ్ముడుగా ఉండడం ఇష్టపడతావా లేకపోతే అరే ఎందుకురా తమ్ముడుగా మనం అన్నగా ఉండి ఉంటే బాగుండేది అని ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకు ఒకవేళ అట్లా అన్నగా ఉండాలంటే ఎందుకోసం ఉండాలి? నాకైతే రెండు సైడ్స్ ఉంది, కానీ మోస్ట్లీ తమ్ముడే బాగుంటాడు. ఎందుకని? ఎందుకంటే తమ్ముడైతే అన్ని చాలా ఈజీగా వస్తుంది. అన్న అయితే ఆల్రెడీ పోరాడారు పేరెంట్స్ తో, అన్ని ఇచ్చేసారు. నాకు ఎర్లీగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న అయితే ఫోన్ అడిగాడు 8th grade లో అడిగాడు, కానీ ఫోన్ 9th grade లో వచ్చింది. నాకైతే ముందుగా 8th grade లోనే కొనిచ్చారు. అంతసేపు పట్లేదు, ఒక 2 months అంతే. అన్నిటికీ అదే మూవీస్ అయితే అన్న 10th grade లో పోయినా, నేను 8th grade లో పోయినా. అన్ని ఫ్రెండ్స్ తోనా? అన్ని కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది, ముందుగా. కానీ ఒక్క విషయం ఉంది, అదైతే అన్న కొంచెం బలంగా ఉంటాడు 18 years. బాహుబలి లాగా అంత లేదు, కానీ ఈ బలంతో ఏం చేస్తాడు? అన్ని ఫోర్స్ చేసి పెట్టాడు. అన్ని ఫోర్స్ చేసి బెదిరిస్తాడు. అదే ఏమేమి చేయమంటాడు నిన్ను? వాక్యూమ్ ఇది అట్లా. నిన్ను బాగా పని తీసుకుంటాడు. అంత లేదు, కానీ బెటర్ గా ఉంటది ఆ పని చేయలేదంటే. చేయకపోతే ఏం చేస్తాడు? ఏమవుదు, కానీ పని మనిషి బాగా కొన్నిసార్లు ట్రీట్ చేస్తాడా? అవునా? ఎందుకు అలా ట్రీట్ చేస్తావు? సో అది నీ బాధ. కానీ అదంతా అయినాక నేనే మొత్తం బాధ్యత తీసుకుంటాను. డాడీ బాధ్యత, కానీ లైక్ లాండ్రీ, ఇంటి పనులు నేను చేస్తాను, బాగా చేస్తాను. నువ్వే సెల్ఫ్ అప్రిషియేషన్. కానీ బాగా చేస్తాను కదమ్మా. ఓకే, యా. అన్న అయితే బిజీగా ఉంటాడు, హైయర్ గ్రేడ్స్ ముఖ్యం, అసలు చెప్పారు మా పేరెంట్స్. నన్ను అయితే ఫ్రీగా ఉన్నావు, ఏం చేస్తున్నావు, రీల్స్ ఫోన్లో ఉంటే ఇది కాడు ఇది చే అని అంటారు. కానీ ఇప్పుడుకి అలవాటైపోయింది. సో ఏమేమి పనులు చేస్తావు ఇంట్లో? ఏంటి? ఏదైనా చిన్న చిన్న పనులు, ఇది ఎత్తమంటే అది ఎత్తమంటే, ఇది ఎత్తమంటే, డిషెస్, లాండ్రీ, వాక్యూమ్, చిన్న చిన్న పనులు. మొత్తానికి ఇంట్లో పనులన్నీ నువ్వే చేసేటట్టున్నావు. అన్నీ కాదు, కానీ ఇంకెవరు ఏం పని చేసేటట్లేదు, మొత్తం కిషాంత్ భుజాల మీద నడుస్తుంది ఇల్లు. అంతేనా? సరే, ఓకే.